రిషికొండ భవనాలపై ప్రజా అభిప్రాయ సేకరణ అని చెప్పి ప్రభుత్వ భవనాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై సిపిఎం నేతలు మండిపడ్డారు. ప్రజాధనంతో నిర్మించిన భవనాలను ప్రజా అవసరాల కోసమే వినియోగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. రిషికొండ భవనాలను ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు. ప్రభుత్వం ఒకవైపు ప్రజల నుండి ప్రజాభిప్రాయ సేకరణ సూచనలు సలహాలు కోరుతూనే రెండో వైపున జాతీయ అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలతో రేపు 17వ తేదీన విజయవాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ పీపీపీ మోడల్లో మొత్తం ఈ భవనాల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేదానికోసం పూనుకుంటున్నట్లు మొత్తం ప్రభుత్వం చర్య చూస్తుంటే అర్థమవుతూ ఉంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒకవైపు మీరు ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పని ప్రజల నుంచి విజ్ఞప్తులు కోరి రెండో వైపు నుంచి మీరు ప్రైవేట్ వ్యక్తులతో ఎలాగైనా మీటింగ్లు పెడతారు, మీరు వాళ్ళతో సమావేశాలు ఎలాగ ఏర్పాటు చేస్తారు, పీపీపీ మోడల్ని ఎలా ప్రకటిస్తారు మీరు? ఇది ప్రజల్ని తప్పుదావ పట్టించడం, మోసగించడం జరిగా మేము సిపిఎం పార్టీ భావిస్తున్నాం.